Once I will tell you one incident. ఒక సందర్భం చెప్తాను మీకు. That is the mind of Jesus. యేసు ప్రభు యొక్క మనస్తత్వం అది. Brother Bakshi had come to Kurnool. బక్సింగ్ గారు కర్నూలుకి వచ్చారు. Elders of the church and Brother Arvindam went to see him off at Kurnool town station. కర్నూలు టౌన్ స్టేషన్ లో సౌడ్ బక్సింగ్ గారిని సాగనంపడానికి అరవిందరం గారు పెద్ద సంఘ పెద్దలు వెళ్ళారు. They were all waiting. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు అక్కడ. I was in Kurnool in the college, but I did not go that day. నేను కూడా కాలేజీలో కర్నూలులో ఉన్నాను కానీ ఆ రోజు వెళ్ళలేదు నేను. They were all waiting for the train. వాళ్ళందరూ ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నారు. And then one man comes. ఒక ఆయన వచ్చాడు. One person in the church. సంఘంలో ఉన్న ఒక వ్యక్తి. Somebody gave him lot of key. గ్రామ్ఫోన్ ఇస్తారు కదా key. గ్రామ్ఫోన్ బాగా తిప్పారు ఆయన్ని. ఏమేమో చెప్పినారు. ఏమో చెప్పారు. Then he went. వచ్చాడు. And scolded Brother Arvindam. అరవిందరం గారిని ఆయన తిట్టాడు. ఆయన మీద అరుస్తున్నాడు. And also gave him a big slap. ఒక చెంప మీద ఒకటి కొట్టాడు. గట్టి కొట్టాడు in the presence of Brother Bakshi. బక్సింగ్ గారు కళ్ళ ముందు ఆయన కొట్టాడు. And also his son David was also there, well grown. ఆయన పెద్ద కుమారుడు డేవిడ్ అని ఎదిగిన కుమారుడు కొడుకు ముందు కూడా కొట్టాడు. Nobody responded. ఎవరేమనలేదు. కొట్టేసినాడు, గట్టి గట్టి గరిచినాడు, అలిసిపోయి వెళ్ళిపోయాడు. కొట్టాడు, గట్టి గట్టి గరిచాడు, అలిసిపోయి వెళ్ళిపోయాడు. But Bakshi did not say a word. సో బక్సింగ్ గారు ఏమీ అనలేదు. Nobody talked. ఎవరు మాట్లాడలేదు. Train came. ట్రైన్ వచ్చింది. Brother Bakshi offered a prayer. సౌడ్ బక్సింగ్ గారు ప్రార్థన చేశారు. ఎట్లాంటి ప్రార్థన అది? ఎలాంటి ప్రార్థన? సమయోచితమైన ప్రార్థన. సమయోచితమైన ప్రార్థన. అప్పుడు ఎవాంజలిజేషన్ చేస్తే ట్రైన్ వెళ్ళిపోద్ది. ఎక్కువ చేస్తే ట్రైన్ వెళ్ళిపోతుంది. అంత సింపుల్ ప్రేయర్ చేస్తారు. అంత సామాన్య ప్రార్థన చేశారు. Then boarded the train and he came to Hyderabad. ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వచ్చాడు. And all they went home. అందరు ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు. Nobody talked to Brother Arvindam. ఎవ్వరు కూడా అరవిందరం గారితో మాట్లాడలేదు. He went home. ఆయన ఇంటికి వెళ్ళాడు. Prayed. ప్రార్థన చేశాడు. And then took his Bible. బైబిల్ తీశాడు. And went to that brother's house. ఆ ఇంటి సోదరుడి ఇంటికి వెళ్ళాడు. ఎవరు కొట్టింది? ఎవరు కొట్టింది? ఎవరు? ఆయన ఈయన కొట్టాడు. ఆయన ఈయనను కొట్టాడు. ఈయన ఆయన ఇంటికి పోతున్నాడు. ఇప్పుడు ఈయన ఆయన ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి పోయి తలుపు కొడితే ఆయన తలుపు తీశాడు. ఇంటికి వెళ్ళి తలుపు కొడితే ఆయన తలుపు తీశాడు. అప్పుడు అరవింద్ గారు అన్నారు. అన్నా మీకు ఏదో కోపం తెప్పించినట్టుందన్నా. నేనే మీకు ఏదో కోపం తెప్పించినట్టున్నా అన్నా. నన్ను క్షమించండి అన్నా అన్నాడు. నన్ను క్షమించండి అన్నా అన్నాడు. బాబుని ఆయన కాలు పట్టుకొని ఏడ్చినాడు. ఆయన కాలు పట్టుకుని సేవకుడు కాలు పట్టుకుని ఏడ్చాడు. నేను కొట్టింది నేను. క్షమాపణ అడుగుతుండేది ఆయన. ఆయన క్షమాపణ అడుగుతున్నాడు. ఇదేంట్రా నాకు అర్థం. That is the mind of Jesus. యేసు ప్రభు యొక్క మనస్తత్వం. That is how you should love people. ఒక మనిషిని ఆ రీతిగా ప్రేమించాలి. To that extent you should love the people. అంతవరకు వాళ్ళని మనం ప్రేమించాలి. Let them hate you. వాళ్ళని ద్వేషించనివ్వండి. Let them develop any slanders against you. వాళ్ళు మనకి విరుద్ధంగా ఏదైనా చెప్పనివ్వండి. Let them create any inconvenient situations for you. మనకి అసౌకర్యమైన పరిస్థితి ఏదైనా కానివ్వండి. Love them more. ఇంకెక్కువగా వారిని ప్రేమించాలి. Pray for them. వారి కొరకు ప్రార్థన చేయాలి.